బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుతో చాలా నిరాశ చెందినట్లుగా తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందని తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా, గవర్నర్ పట్టించుకోకపోయినా, ప్రతిపక్షాలు కలిసి రాకపోయినా సీఎం రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేశారని కొనియాడారు. బీసీల నోటికాడి బువ్వ అందకుండా పోయింది, అయినా మేం నిరాశ చెందాం, పోరాటం కొనసాగుతుందని ఆయన కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించి పెడతామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. రాష్ట్ర హైకోర్టు నోటికాడికి వచ్చిన బుక్కను అందకుండా జరిగిందనేటువంటి బాధతో ఉన్నటువంటి సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఈరోజు ఒకవేళ బీజేపీ ప్రభుత్వం మేము చేసిన చట్టాలని గౌరవించి మా బీసీ బిడ్డలకు వచ్చేటువంటి ఈ చక్కటి అవకాశాలను వారి షెడ్యూల్ 9లో చేర్చిన ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండకపోనేమని ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ, ఓవైపు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు మమ్మల్ని, మరోవైపు గవర్నర్ గారు కూడా మమ్మల్ని పట్టించుకునే సందర్భంలో రాష్ట్రపతి గారిని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కలుస్తామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని సందర్భంలో మేము ఎలాంటి నిరాశ నిస్పృహలకు పోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి అన్ని లక్ష్యాలను ఒకటి తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం బీసీ సమాజం గుర్తించిన వేళ ఈరోజు స్టే రావడం, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నామినేషన్ ఈరోజు మొదలవుతున్నటువంటి సందర్భంలో అనేక మంది నామినేషన్ కూడా వేయడానికి వస్తున్నటువంటి సందర్భంలో ఈ విధంగా రావడం బాధాకరంగా ఈ సందర్భంగా